ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం జిల్లా పర్యటనలో నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ కలకలం రేపాడు. ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలానికి పర్యటనకు పవన్ కళ్యాణ్ వచ్చారు. ఆ సమయంలో ఆయన వెన్నంటే ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ హల్చల్ చేశాడు. అయితే పర్యటన అనంతరం కింది స్థాయి సిబ్బందితో ఫోటోలకి పోజులు ఇస్తూ కానిస్టేబుళ్లు అక్కడున్న సిబ్బందికి పోజులు కొట్టాడు. పర్యటన తర్వాత ఫోటోలు బయటకు రావడంతో ఎంక్వైరీ చేసిన మన్యం జిల్లా పోలీసులు ఆ వ్యక్తి నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అని తేల్చారు. నిన్న రాత్రి విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న దారిలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం రూరల్ పోలీసులు కస్టడీలో ఉంచారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దత్తాత్రేయ అందిస్తారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ వ్యక్తి కలకలం రేపుతున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా ఆ సమయంలో ఒక వ్యక్తి నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ దుస్తులు వేసుకుంటూ వచ్చి అక్కడ హల్చల్ చేశాడు. పర్యటన ఉన్నంత వరకు కూడా పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతూ కూడా ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు. అయితే పర్యటన అనంతరం కొంతమంది కానిస్టేబుల్స్కి ఫోటోలకి పోజులు ఇచ్చి అక్కడి నుంచి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. అయితే అనంతరం ఫోటోలు బయటికి రావడంతో పోలీసులందరూ కూడా ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు అంటూ కూడా తలలు బద్దలు కొట్టుకున్నారు. అయితే మొత్తానికి ఆ వ్యక్తి ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్గా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. అయితే ఈ పర్యటన మొత్తం కూడా ఇంత పెద్ద కట్టుదిట్ట భద్రతలో కూడా ఆయన ఒక సాధారణ వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసర్ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ దుస్తులు వేసుకుంటూ అక్కడికి వచ్చి తిరగడంపై ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తిని నిన్న రాత్రి విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్లకుండా పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి విజయనగరానికి సంబంధించి బుడగాం మండలంలో ఒక స్థానికుడు. అయితే ఈయన పేరు సూర్యప్రకాష్. ఈ సూర్యప్రకాష్ గతంలో ఐపీఎస్ ఆఫీసర్ కింద శిక్షణ తీసుకున్నానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో తను ఉన్నానంటూ కూడా అక్కడ స్థానికులకి చెప్తున్న పరిస్థితులు. అయితే పోలీసులు మొత్తం విచారణ చేపట్టి ఇప్పటికే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం మన్యం జిల్లా పోలీసులు పరిధిలో ఉన్నాడు. మొత్తం ఇప్పటికీ దీనిపైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీని వెనకాతల కుట్ర ఏమైనా జరిగిందా, ఏమైనా భాగం ఉందా అంటూ కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు ఇలాంటి సంఘటన జరగడం కొద్దిగా భద్రతా లోపమే అంటూ కూడా అధికారులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఈ వ్యక్తిని మాత్రం ఈ సూర్యప్రకాష్ అనే వ్యక్తి మాత్రం అక్కడున్న కొంతమంది కానిస్టేబుల్స్కి ఫోటోలకు పోజులు ఇవ్వడంతో ఫోటోలు బయటికి రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యి ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైనప్పటికీ ఇప్పటికీ ప్రస్తుతం విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరామ్యాన్ గణేష్తో జర్నలిస్ట్ దత్తాత్రేయ, విశాఖ నుంచి.